శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 41వ అధ్యాయంలో ఉన్నామండి. ఇందులోని చిత్రపటం యొక్క వృత్తాంతము తెలుపుతానన్నారు కదా ఆయన. అలాగే గుడ్డ పీలికలు దొంగిలించుట, జ్ఞానేశ్వరి పారాయణం మనము 40 అధ్యాయంలో లాస్ట్లో చెప్పుకున్నామండి. మరి పటం గురించి హేమంత్ పంత్ గారికి ఆయన వివరిస్తానని చెప్పాడు కదా, మరి ఆ వివరణ ఏంటో ఇందులో తెలుసుకుందామండి. అయితే గత అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతము చెప్పేదాము. గత అధ్యాయాల్లోని విషయము జరిగిన 9 సంవత్సరంలోకి ఆలీ మహమ్మద్ హేమంత్ పంత్ను కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. అదండి, దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతను కొనుక్కున్నాడు. వీధిరమ్మట వస్తే ఒక చిత్రపటాన్ని దాన్ని ఫ్రేమ్ కట్టించి గోడకి వేసుకున్నాడు. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమంత్ పంత్కు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. ఈయనకి ఇవ్వాలని చెప్పి, హేమంత్ పంత్ గారికి ఇవ్వాలని చెప్పి పాపం పెట్టాడు. అది చూస్తున్నప్పుడల్లా ఆయనకి ఎప్పుడు ఇద్దామని, కానీ ఆయనకి కాలు మీద పుండు వేసిందంటండి. అందుకని లేవలేని ప్రస్తుతం 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండాను. దానికి శస్త్రచికిత్స జరిగాను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమర్దియగు నూర్ మహమ్మద్ ఫిరాబాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండేది. అతడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహిబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగులు పటములు ఉండేను. ఇన్ని పటాలు ఉన్నాయంటండి. ఇన్ని పటాలు ఇవన్నీ కూడా ఆయన అక్కడ పడేశాడంటండి. బాంద్రాలో తన ఇల్లు 3 మాసాల వరకు అలాగే మూతపడి ఉండడము, అక్కడ ఎవరు లేకుండా ఉండడం, అక్కడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహిబు, మహమ్మద్ హుస్సేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటాలన్నీ కూడా అందులో ఉండిపోయినాయండి. ఉన్న తర్వాత వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలోనూ ఉండెను. బాంద్రాలో ఆ పటము లేలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లనే పటములన్నీను వాని అదృష్టము అనుభవించాను. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రము తప్పించుకునేను. అది ఎట్లు తప్పించుకొనగలిగానో నాకెంతవరకునూ చెప్పలేరెవరైనా. చూడండి, ఆ బాంద్రాలో ఆయన ఇలా ఉండడము, అన్ని పటాలు ఉండడము, ఆ పటాలన్నింటినీ కూడా తీసేయమని చెప్పడము, అందులో సాయిబాబా గారి పటం కూడా ఉండడము, అది ఇవన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. కానీ అది ఎలాగా ఉండిపోయిందో బాబా గారి పటం మాత్రం ఉండిపోయిందంటండి. అది ఎట్లు తప్పించుకొనగలిగానో నాకు ఇంతవరకు ఎవరు చెప్పనైతే. దీనికి బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అతనంత శక్తుడవంతుడనియు తెలియచున్నది. అతను అనుకున్నాడంటండి, అవును ఆ బాబా గారిది ఒక్కటే ఉండిపోయింది, కతిమా పటాలన్నీ కూడా నేను వాటిని ఎక్కడైనా వినియోగించేయమన్నాను అని చెప్తాడనమాట. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రితంట యోగి అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ దారియా వద్ద సంపాదించాను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫిరాబాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంతగా పెద్దదిగా చేయించి దానిని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాను. అందులోనొకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూరు మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు, గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ నచ్చటి నుండి తరిమివేసిరి.
అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే గాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమయ్యేను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోకి పోయి దానిని అక్కడే నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నిటినీ సముద్రంలో వేయించెను. అదండి ఇంతకని చూడండి, అలీ మహమ్మద్ అనేక సంవత్సరాల నుంచి యోగి యొక్క అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ దారియా వద్ద సంపాదించాను. దానిని తన బావమరిది యొక్క నూర్ మహమ్మద్ ఫీరాబాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు ఉండిపోయిందంటండి. ఒకనాడు అతడు దానిని చూసెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను ఆ పటాన్ని. అప్పుడు అందులోనొకటి అలీ మహమ్మద్కి ఇచ్చాను. అలీ మహమ్మద్కి ఇచ్చాను. దాని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారు శిష్యుడు. గురువు ఎవరి అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. ఆయన గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువు గారికి దీన్ని కానుకగా ఇవ్వాలని వెళ్తే ఆయన మిక్కిలి కోపపడి పొమ్మంటాడు. అప్పుడు ఆయన పాపం అచ్చడి నుంచి వచ్చేసి విచారంతో మిగుల విచారస్తుడై ఉండేది. తన ద్రవ్యమంతయు ఎంతో ద్రవ్యమును ఖర్చు పెట్టి దాన్ని చేశాడు. ఇదంతా తిరిగాడు. ఏంట్రా బాబు ఇదంతానని విసుగు చెందేశాడండి. చివరికి విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండాను. ఆ పటంను అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవ తీసుకుని అద్దెకు కట్టించుకొని సముద్రంలోకి పోయి దాన్ని అక్కడే నీళ్లలో ముంచివేశాడంట. అప్పుడు దానిని అక్కడ నీళ్లలో ముంచివేసి తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటాలని తెప్పించుకుని వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయంలో అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని, అదే అతను కాలు బాధతో ఉన్నాడు కదా, వాళ్ళ బామ్మర్ది సలహా ఇస్తాడండి. నువ్వు ఈ పటాలు ఎక్కువ పెట్టుకున్నావు, అలా పెట్టుకోకూడదు, గురువులు నువ్వు సముద్రంలో వదిలేసేయని. ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలండి. ఈ యొక్క పటాలు ఉంటాయండి, ఎప్పుడెప్పుడో పాత ఇవన్నీ కూడా పెట్టుకుంటాం మనం దేవుడి ఇది. అది చెట్టు కిందనో లేకపోతే గుళ్ళల్లోనో పెట్టేస్తే మంచిది అని చెప్పి పెట్టేస్తారు. అలా చేయకండి, చాలా తప్పండి అది. ఎందుకంటే ఏదో ఒకటి చూడండి, మొన్న వీడియోలో మెసేజ్ కూడా వచ్చింది. ఒక అతను చెత్తలో వేరుకుంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళే దేవుడు అంటే దేవుడు పేపర్ల మీద ఉండేది కానీ పుస్తకాల్లో ఉండే కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆంధ్ర వాళ్ళే పాడేస్తున్నారని చెప్పి వచ్చింది. అది నిజంగా కూడా భగవంతుడిది. దేని మీద చూసినా కూడా మనము ఏం చేస్తామండి, వెంటనే కళ్ళకద్దుకుని అయ్యో అని చెప్పి నమస్కరించుకుంటాం. మరి అంత పవిత్రంగా భావించే ఆరోపణ. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి దాని మీద దేవుడు పటం వేసేయడం అంటే వేసేసే సెంటిమెంటల్ అయిపోతుంది మనము చాలామంది. అలాగని ఎంతమంది ఎన్నని పెట్టుకుంటామనే ఒక ఉద్దేశం మీద వాటిని ఎక్కడ అంటే అక్కడ పేపర్లకు అమ్మేయడము లేకపోతే ఇలా చేయడం చేస్తున్నాం. అలా కాకుండా మీరేం చేస్తారంటే దేవుడిది ఏదన్నా ఉందంటే ఆ పై పేపర్ వరకు తీయండి. అలాగే పటంలో ఉండే క్యాలెండర్ ఉంటుంది, లోపల క్యాలెండర్, ఆ గ్లాసు ఫ్రేము అన్నీ తీసేసి ఆ లోపల పేపర్ మాత్రమే తీసి భద్రపరచండి. అలాగే ఈయన ఇప్పుడు నదిలో వదిలేరు చూడండి, ఆ విధంగా పేపర్లని మాత్రమే నదిలో వదిలేసేయచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. పాడేయడం వల్ల లేనిపోని పాపం అండి. మనం చూడండి, మన ఆంధ్ర వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. అసలు అయ్యో దేవుడిది చిన్నదుంటే పాడేసినా చిరిగిపోయినా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని మనకి ఇది చిరిగిపోయింది
ఇది పాడైపోయింది అనుకున్నప్పుడు ఆ ఫ్రేములు పక్కకు పెట్టేసి లోపల ఉండే క్యాలెండర్లు మాత్రమే తీసుకుని వాటిని నీటిలో వదలండి. అలాగని గ్లాసులతో పాటు ఫ్రేములతో పాటు నీటిలో కూడా వేయకూడదు. ఎందుకంటే ఏ నదుల్లో వేసినా ఏ చెరువుల్లో వేసినా ఏ వేసినా అవి ప్రమాదకరమే కదా గ్లాసులతో వేస్తే. అలా కాకుండా గ్లాసు కానీ ఫ్రేములు కానీ తీసేసి మనకు అది పనికిరాదు అనుకున్నప్పుడు ఆ పేపర్ మాత్రమే, అంటే అది చినిగిపోయి ఉంటుంది, లేకపోతే నలిగిపోయి ఉంటుంది, నల్లగా అయిపోయి ఉంటుంది, ఆ ఉద్దేశం మీద మనం తీసి కొత్తది పెట్టుకుంటాం. ఆ విధంగా నీటిలో వేయండి. అంటే ఓన్లీ పేపర్లు మాత్రమే వేయండి, అంతేకాని గ్లాసులు ఫ్రేములు కూడా నీటిలో వేయకూడదు. ఎవరైనా ఇలాగే పుస్తకాల మీద ఆ దేవుడిది ఏదైనా ఉంటే కనుక అవన్నీ జాగ్రత్త చేసి ఒక నదిలో వదలండి, పై పేపర్ తీయించుకుని. అప్పుడు మనకి ఎటువంటి బాధ కూడా ఉండదు. నిజానికి మనం అలా పాడేస్తున్నా కూడా ఫీల్ అవుతాం అయ్యో అని. అది కూడా చేయకూడదనమాట. అంటే నీటిలో వేసేస్తే నానిపోతుంది, నీటిలో గంగమ్మ తల్లి భూమాత కలిసిపోతుంది. కాబట్టి అలా చేయండి సాయి బిడ్డలారా. ఆ విధంగా ఆయన ఈ పటాలన్నింటినీ తీసుకెళ్ళి ఇంకా నీటిలో ముంచేస్తాడండి. ముంచి ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపించి అక్కడున్న పటములన్నిటినీ సముద్రంలోకి వేయించేస్తాడు. అన్నీ తెప్పించేస్తాడు, కానీ అక్కడ బాబా గారి పటం ఒకటి ఉండిపోతుంది. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీదనే ఉన్నది. అన్ని ఫోటోలు తెచ్చేసాడు అనుకుంటాడు ఆయన, కానీ అన్నీ తేలేదండి. ఆ బాబాగారి ఫోటో ఆయన గోడకే ఉండిపోయింది. ఇది గమనించి ఆశ్చర్యపడతాడు. తన మేనేజర్ పటములన్నీ తీసివేచి బాబా పటమును ఎట్లు మరిచెను అతనికే తెలియకుండాను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూసి దానిని కూడా నాశనం చేయమని భయపెట్టాను. అన్నీ తీస్తాడు. వాళ్ళ బామ్మర్ది వల్లే కదండి ఆయన సముద్రంలో వదిలేశాడు. ఈ కథమయ్యి చూడు, ఈయన ఇంటికి రాకుండా వేరే వాళ్ళ చేత తెప్పించాడు కాబట్టి ఎలాగానో బాబాగారు పటం అయితే ఉండిపోయింది. ఆ పటం దాన్ని ఏం చేశాడు, మళ్ళీ మా బామ్మర్ది చూస్తే తీసుకెళ్ళి మళ్ళీ నదిలో వదిలేయమంటాడు. ఎందుకు వచ్చింది అని చెప్పి చక్కగా తీసుకెళ్ళి దాన్ని బీరువాలో దాస్తాడనమాట. దాన్ని దాసి బావగారు దానిని చూచినచ్చో దానిని కూడా నాశనం చేయమని భయపెడతారు. దానిని ఎవరికి ఇవ్వాలను, దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు, దానిని భద్రపరచ ఎవరు చూస్తారో భద్రంగా అన్న విషయములను ఆలోచించుండగా సాయిబాబాయే ఇస్ముజావార్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచినట్లు చేశాను. ఆలీ మహమ్మద్ ఇస్ముజావార్ను కలుసుకుని జరిగినదంతయో చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమంత్ పంత్కి ఇవ్వ నిశ్చయించేది. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమంత్ పంత్ వద్దకు పోయి సరి అయిన కాలములో దానిని బహుకరించిరి. అదండి జరిగింది. ఇదంతా జాగ్రత్తగా విచారించి అతను కూడా ఆలీ మహమ్మద్ ఇస్ముజావార్లను కలుసుకుని జరిగినదంతా చెప్పి ఈ బాబాగారి పటము ఎవరికిస్తే దీన్ని శ్రద్ధాభక్తులతో చూసుకుంటారో అని అడిగిన తర్వాత హేమంత్ పంత్ గారికి ఇస్తే మంచిది అనే ఒక నిర్ణయానికి వస్తారండి. అప్పుడు పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వడం. అంటే ఇదంతా ఎవరి సంకల్పం అండి? బాబాగారి సంకల్పం, బాబాగారి ఆశీర్వాదం. ఆయనకి అలా స్ఫురణను ఇవ్వడము అనేది చూడండి ఎంత అద్భుతము. ఇదంతా జరిపించింది బాబా. హేమంత్ పంత్ గారి దగ్గరికి వస్తానని మాటిచ్చారు. ఏ రూపంలో వెళ్ళారు? పటం రూపంలో వెళ్ళారు. ఇదంతా ఎంత మిలికిలు తిరుగుతూ ఉందో చూడండి. నిజంగా ఆ సాయినాథుల వారు రావాలనుకుంటే వస్తారండి. సాయి దర్శన్ రావుజీ గారని హైదరాబాద్లో ఉండేవారండి. ఆయన 2014లో ఆయన బాబా గారిలో ఐక్యమయ్యారు. ఆయన సాయి దర్శన్ అనే బుక్స్ని వేసేవారండి. చాలా ప్రచురణ అయ్యింది ఆ బుక్స్. చాలా నాకు ఆయన తండ్రి సమానులు. ఆయన నాకు పరిచయం అయ్యి నేను నాన్నగారు అనేదాన్ని, నన్ను పెద్ద కూతురు అనేవారు. ఆయన అంత ఇదిగా ఉండేవాళ్ళు. నిజంగా ఆయన వారానికి 2-3 సార్లు షిరిడి వెళ్ళేవారండి. ఆయన హైదరాబాద్లో నాగారంలో ఉండేవారు. షిరిడి వెళ్ళినప్పుడు నిజంగానే అమ్మ వస్తావా అనేవారు. ఎప్పుడన్నా ఆయనతో పాటు సంవత్సరానికి 2 సార్లు షిరిడి వెళ్ళడం జరిగేదండి. అలా ఉండే ఆయన బుక్స్ అయ్యి
ఆయన వీధులంతా కూడా అచ్చం బాబాగారిలాగే తిరుగాడుతూ ఈ బుక్స్ అన్నిటినీ కూడా అందరికీ ఇచ్చేవారండి ఇలా పట్టుకుని ఉంటే. ఒకసారి నేను ఉండేదాన్ని అప్పుడప్పుడు ఆయనతో పాటు ఉంటే, అమ్మ నువ్వు ఏమి వద్దు, ఎవరిని తీసుకోమని అనొద్దు, ఈ బుక్స్ మాత్రం పట్టుకుని ద్వారకామాయి దగ్గర నిలబడు, వాళ్ళే దగ్గరికి వచ్చి అడుగుతారు, వాళ్ళకి ఇవ్వాలి. అలాగే నేను ద్వారకామాయి దగ్గర కలకండ పంచడము, ఈ బుక్స్ నాన్నగారు చెప్పినట్టుగా ఇచ్చేదాన్ని. ఒకసారి ఫస్ట్ టైము నాన్నగారు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన స్టేషన్లో ఉన్నారంటే, ఉన్నప్పుడు బాబాగారు బాబాగారు ఫటం ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి, ఏమండి షిరిడీ నుంచి వస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఈ ఫటాన్ని ఇవ్వండి అన్నాడు. నేను ప్రతి ఇయర్ నవంబర్ 11వ తేదీ వార్షికోత్సవం చేసుకుంటానండి బాబాగారిని. ఆ విధంగా సత్యనారాయణ వ్రతం చేస్తాను మార్నింగ్ టైం. అప్పుడు సరిగ్గా వ్రతం కాడ కూర్చున్నామండి. ఈ నాన్నగారు వచ్చారు. అంతకుముందు 2-3 సార్లు వచ్చారు. ఆ తర్వాత ఈ ఫటం మాత్రము చూడండి, ఆయన మళ్ళీ వస్తున్నప్పుడు మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఈ ఫటాన్ని ఇవ్వండి అని, నేను షిరిడీ నుంచి వస్తున్నాను. ఆ ఇచ్చిన వ్యక్తి కూడా ఆయనకి తెలియదు. కానీ మన ఇంటికి వస్తున్నప్పుడు బాబాగారు ఏం చేశారంటే, ఈ ఫటాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, మీరు వెళ్ళిన కాడ వారికి ఇవ్వండి అన్నారంటండి. అంతేగాని ఈయన అడిగే లోపల ట్రైన్ రావడము, ఈయన ఎక్కేయడము, ఇవన్నీ జరిగిపోయినాయండి. చూసారా, ఆయన రాదలిస్తే ఆయనకి ఆ బిడ్డ మీద ఉంటే ప్రేమ అలా ఉంటుందండి. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి. మనకి ఈ మదనపల్లిలో శేషప్ప తోటలో శ్రీ సాయి నిలయం అనే మందిరంలో బాబాగారు కొలువుదీరి నడయాడే మందిరం అంటారు. ఆయనే తిరుగుతూ ఆయన అన్నీ చూస్తూ ఉంటారండి. నేను ఆయన్ని నాన్నగారు అని పిలుస్తానండి, నన్ను ఎరా అంటారండి నాన్నగారు. అలా మా ఇద్దరి బంధం. ఆయన కూడా అంటే స్వయంగా బాబాగారితో స్వప్నంలోనే ఎక్కువగా మాట్లాడుతూ, ఒక్కొక్క జీవిలో కూడా ఆయన్ని నేను దర్శించుకుంటూ నేను ఆయన్ని గుర్తుపడతానండి. ఏ రూపంగా వచ్చారు కూడా అండి, సునకం రూపంలో వచ్చారండి. రకరకాలుగా ఆ మహానుభావుడు నాకు ఎప్పుడూ నాతోనే ఉంటారు. నేను నాన్నగారని స్వతంత్రంగా పిలుస్తానండి బాబాగారిని. నాన్నగారు అంటే ఆయన పలుకుతారండి. ఈ విధంగా ఉంటుందండి మా బంధం. రియల్ ట్రూ. చాలామంది సాయి బిడ్డలందరికీ కూడా చాలామందికి తెలుసండి, రాష్ట్ర స్థాయిలో తెలుసు. నన్ను అందరూ నా పేరు వరలక్ష్మి, అందరూ సాయి అమ్మ అంటే పిలుచుకుంటారండి. నెల్లూరు వాళ్ళు అయితే మాతాజీ అని పిలుచుకుంటారు. ఇలా బాబాగారు పెట్టింది ఇదంతా. నేను ఆయన పాదరేణువై ఆయన బిడ్డగానే ఉన్నాను. ఇందులో ఏమాత్రము అబద్ధం లేదండి. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఇక్కడ సాయి బిడ్డలారా. అలాగా బాబాగారు మనం నమ్మితే ఆయన అసలు ఎంత హక్కుని చేర్చుకుంటాడంటే నిజంగా హక్కునే చేర్చుకున్నాడు నన్ను. అలాగే నాన్నగారు రావుజీ గారు లాగా ఆయన చూడండి, ఆయన పరిచయం అవ్వడము, ఆయన రావడము, నన్ను ఆయన పెద్ద కూతురుగా భావించడము, నేను నాన్నగారు అనడము, ఇవన్నీ కూడా ఎలా జరిగినాయండి. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు పటం రూపంలో, అలాగే నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఆయన చేత కూడా సాల్వాని పంపించారండి బాబాగారు నాకు షిరిడి నుంచి. అక్కడ మీరు వెళ్ళిన కాడ ఇది ఇవ్వండి అని. అలా చాలా చాలా జరిగినాయండి. అలా బాబాగారు వస్తారండి పాట రూపంలో. చూసారా ఎక్కడెక్కడ. ఇదంతా ఎవరి సంకల్పం అండి? ఆ బాబాగారి సంకల్పంతోనే, ఆ బాబాగారి ఆశీర్వాదాలతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి జీవుల్లోనే ఆయన దర్శించుకోగలిగితే నిజంగా ఆయన మనతోనే ఉంటాడండి. అసలు నాకైతే నేను కటిక చీకట్లోనైనా ఎక్కడైనా సరే భయంకరమైన ప్లేస్లో ఉన్నా కూడా నా వెనక ఆయన ఉన్నాడని నేను భావిస్తానండి. నాకు భయం ఉండదు. ఎందుకంటే మా పెద్ద ఆయన ఉన్నాడు కదా. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లోని ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నాకు ఆ ఇరుగు పొరుగు అనేవారు, భయం లేదండి మీకు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉంటారంటే మా పెద్ద ఆయన ఉన్నాడని. మీ పెద్ద ఆయన ఎవరండి అనేవారు మా తండ్రి బాబాగారు. నాకు నిజంగానే మా పెద్ద ఆయన మా నాన్నగారు ఉన్నారు కదా, నాకు భయం ఏంటి, అసలు ఎవరో తిరుగుతున్నట్టు ఆయన ఉన్నట్టు అలా ఉండేదండి. అలా అనిపిస్తుందండి.
ఎవరైనా ఒంటరిగా ఉన్నా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఆ బాబాని తలుచుకోండి. చక్కగా మీరు ఏ రూపంలో, మీ నాన్నగారి రూపంలోనా, అన్నగారి రూపంలోనా, స్నేహితుడి రూపంలో, ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తారు. అలాగే మీకు తోడుగా ఉంటారు. ఆయన స్నేహితుడిగా కూడా తోడుగా ఉంటారు. ఏం భయపడకండి. ఒంటరిగా ఉండే జీవులు ఎవరైనా సరే, ఏ జీవిని అయినా సరే, ఏ మానవ జీవి అయినా సరే, మీరు ఏం ఫీల్ అవ్వకండి. సాయిరామ్. ఆ విధంగా జరిగిందండి. ఆలీ మహమ్మద్ ఇస్ముల్జా గారిని కలిసి జరిగిందంతే చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పట్టమును హేమండ్ పంత్కి ఇచ్చి నిశ్చయించి అతడు దాన్ని జాగ్రత్త పరిచని తోచను. ఇద్దరుని హేమండ్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలివిననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెరవేర్చుకుందరో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుచుండే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండెనని రాబో కథలను కూడా మనం తెలుసుకుందాం. చూసారా, ఇది ఎవరైతే బాబా మీద ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు కదా. ఆయన భగవత్ స్వరూపుడు, సద్గురు సాయినాథుల వారు. అయితే అలాగే ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంగా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ ఉంటాయో నిజంగా బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేస్తారు. రాబోయే కథల్లో కూడా ఇలాగే ఉంటుంది. మరి 41వ అధ్యాయంలో ఉన్నామండి. మనము మళ్ళీ రేపొద్దున్న కలుసుకుని కథ చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.